కురుగోడు శ్రీ దొడ్డ బసవేశ్వర స్వామి ఆలయం కురుగోడు బళ్ళారి జిల్లా, కర్ణాటక రాష్ట్రం. సమీప నగరాలు బళ్ళారి మరియు చారిత్రక హంపి క్షేత్రానికి దగ్గరగా ఉంది. 2. చరిత్ర హిస్టరీ కాలం. ఈ ఆలయం సుమారు 12వ శతాబ్దం నాటి చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉంది. పాలన ఈ ప్రాంతం కళ్యాణి చాళుక్యుల మరియు సింధ రాజవంశాల పాలనలో ఉంది. ఈ వంశీయులు ఆలయాన్ని పోషించినట్లు చారిత్రక శాసనాలు చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్యం స్థాపకులైన హరిహర, బుక్కరాయల పూర్వీకులు ఈ ప్రాంతానికి చెందినవారని ప్రతీతి. ఆలయంలో ఉన్న 12 అడుగుల ఏకశిలా నంది బసవన్న విగ్రహం అత్యంత ప్రధాన ఆకర్షణ. దీని పేరిటే ఆలయాన్ని దొడ్డ బసవేశ్వర, పెద్ద బసవేశ్వరుడు ఆలయం అని పిలుస్తారు. ప్రాధాన్యత ఈ నంది విగ్రహం హంపిలోని విరూపాక్ష ఆలయానికి సరిగ్గా ఎదురుగా ప్రతిష్ఠించబడిందని భక్తులు బలంగా విశ్వసిస్తారు. ప్రధాన ఉత్సవం ఆలయంలోని అతి పెద్ద ఉత్సవం వార్షిక రథ మహోత్సవం, కార్ ఫెస్టివల్. ఇది ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమి రోజున, ఫాల్గుణ మాసం పౌర్ణమి అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తుల కోసం ప్రాథమిక వసతులు ఆలయ పరిసరాలలో నిత్యముండే దుకాణాలు మరియు సమీపంలో భోజన వసతులు అందుబాటులో ఉన్నాయి. నిర్వహణ ప్రెజెంట్ మరియు ఫ్యూచర్. ఆలయ నిర్వహణను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ, ముజరై డిపార్ట్మెంట్ లేదా స్థానిక ధర్మకర్తల మండలి చూసుకుంటాయి. భారీ మరమ్మతులు లేదా అభివృద్ధి ప్రణాళికలు ఆయా సంస్థల నిర్ణయాలకు లోబడి ఉంటాయి. ఆలయ పరిరక్షణకు ఎల్లప్పుడూ శ్రద్ధ తీసుకుంటారు. ఆలయం సాధారణంగా ఉదయం తెల్లవారుజాము 5 గంటల రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. కార్తీక మాసం పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో కురుగోడు బసవేశ్వర ఆలయంలో ప్రత్యేకంగా పాటించే ఆచారాలు మరియు ఉత్సవాలు. దీపారాధన మరియు దీపోత్సవం. కార్తీక మాసంలో ఆలయంలో ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో ప్రత్యేక దీపారాధన చేస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు మరియు కార్తీక పౌర్ణమి రోజున ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద ఎత్తున దీపోత్సవాన్ని నిర్వహించి దీపాలు వెలిగిస్తారు. రుద్రాభిషేకం. కార్తీక సోమవారాల్లో స్వామివారికి రుద్రాభిషేకం మరియు ప్రత్యేక అలంకరణలు నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రదక్షిణలు. కార్తీక మాసంలో భక్తులు పవిత్రంగా భావించి ఉపవాసాలు ఉండి స్వామివారికి ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు సమర్పిస్తారు. పోలిపాడ్యమి. వివరాలు మరియు విశిష్టత. పోలిపాడ్యమి అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి. ఇది సాధారణంగా కార్తీక మాసం ముగిసిన తర్వాత, అంటే కార్తీక అమావాస్య మరుసటి రోజున వచ్చే మార్గశిర మాసం తొలి రోజు పాడ్యమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ రోజును పోలిస్వర్గం అని కూడా అంటారు. విశిష్టత. కార్తీక వ్రత సమాప్తి. కార్తీక మాసం అంతా శివకేశవుల ఆరాధన, దీపారాధన, నదీ స్నానాలు, పూజలు చేసినవారు ఈ రోజున తమ వ్రతాన్ని ముగిస్తారు. దీపదానం. కార్తీక మాసంలో దీపారాధన చేయనివారు లేదా చేయలేకపోయినవారు ఈ పోలిపాడ్యమి రోజున దీపాలను వెలిగించి వదలడం ద్వారా ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యాన్ని పొందుతారని నమ్మకం. మోక్షప్రాప్తి. ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజలు, దీపారాధన చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పూజా విధానం సంక్షిప్తంగా. పోలి పాడ్యమి రోజున పాటించే ముఖ్యమైన పద్ధతులు. 1. నదీ స్నానం. తెల్లవారుజామునే నదులు, చెరువులు లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం శుభప్రదం. 2. దీపారాధన. సాధారణంగా 30 వత్తులతో కార్తీక మాసంలోని 30 రోజులకు గుర్తుగా దీపాలను వెలిగిస్తారు. కొందరు 31 లేదా 33 వత్తులతో కూడా వెలిగిస్తారు. ఈ దీపాలను ముఖ్యంగా అరటి దొప్పలలో పెట్టి పసుపు కుంకుమతో అలంకరించి ప్రవహించే నీటిలో వదులుతారు. దీపదానం. దీపాలు వదిలిన తరువాత 3 సార్లు నీటిని చేతులతో ముందుకు తోస్తూ నమస్కరించుకుంటారు. 3. పోలిస్వర్గం కథ. దీపాలు వదిలిన తరువాత లేదా ఇంటి వద్ద పూజ చేసిన తరువాత పోలిస్వర్గం కథ వినడం లేదా చదవడం తప్పనిసరి. 4. దాన ధర్మాలు. ఈ రోజున బ్రాహ్మణులకు దీపాలు లేదా స్వయంపాకాన్ని దానం చేయడం ఆచారం. 5. శివకేశవుల ఆరాధన. శివాలయానికి లేదా విష్ణాలయానికి వెళ్లి
శివకేశవులను పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. పోలి స్వర్గం కథ. ప్రధాన కథనం. పూర్వం ఒక ఊరిలో పోలి అనే పేద చాకలి స్త్రీ ఉండేది. ఆమెకు భర్త, అత్తగారు, కోడళ్లు ఉండేవారు. పోలికి చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ. పోలి అత్తగారు మరియు మిగతా కోడళ్లు గొప్ప భక్తురాళ్లుగా పేరు తెచ్చుకోవాలని కార్తీక మాసంలో ప్రతి ఉదయం నదికి వెళ్లి స్నానం చేసి దీపారాధన చేసేవారు. అయితే పోలిని మాత్రం ఇంటి పనుల కోసం ఇంట్లోనే ఉంచి ఆమె దీపారాధన చేయకుండా అడ్డుకునేవారు. పోలి తన భక్తిని వదులుకోలేదు. ఇంటి పనులన్నీ త్వరగా ముగించుకుని ఇంటి వెనుక ఉండే తులసి కోట దగ్గర చిన్న మట్టి ప్రమిదలో కేవలం ఒకే ఒక పాత వస్త్రపు వత్తితో దీపం వెలిగించి ఆ దీపాన్ని చెట్టు ఆకులతో కప్పి అత్తగారి కంటపడకుండా జాగ్రత్త పడేది. నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయం మిగతా కోడళ్లు నదికి వెళ్లి దండాలు పెట్టి రావడం, పోలి ఇంట్లో దీపం పెట్టడం జరిగింది. కార్తీక అమావాస్య మరుసటి రోజున పోలి పాడ్యమి రోజు పోలి తన దీపారాధనను పూర్తి చేసుకుంది. ఆ రోజు పోలి దీపారాధన యొక్క గొప్ప భక్తికి మెచ్చి పరమశివుడు మరియు విష్ణుమూర్తి ఆమెకు ప్రత్యక్షమై పోలిని ఆమె శరీరంతో సహా బొందితో స్వర్గానికి తీసుకెళ్లారు. నదికి వెళ్లిన అత్తగారు, కోడళ్లు తిరిగి వచ్చి చూసేసరికి పోలి స్వర్గానికి వెళ్లిన విషయం తెలుసుకుని బాధపడ్డారు. తాము అన్ని నిబంధనలు పాటించినా పోలి అంత గొప్ప ఫలితం ఎలా పొందిందో అర్థం కాలేదు. స్వర్గద్వారం వద్ద ఉన్న దేవతలను అడగగా దేవతలు పోలి భక్తిలో ఉన్న నిజాయితీ, నిష్కపటం, పట్టుదల కారణంగా ఆమె స్వర్గాన్ని పొందిందని వివరించారు. అత్తగారు, కోడళ్లు నియమాలను పాటించినా భక్తిలో అహంకారం మరియు పోలిని అడ్డుకోవాలనే దూరాలోచన ఉన్నందున వారికి ఆ భాగ్యం దక్కలేదని చెప్పారు. ఈ కథ ద్వారా కేవలం కఠిన నియమాల కంటే నిజమైన భక్తి, నమ్మకం మరియు నిష్కపటమైన మనస్సుతో చేసిన ఆరాధనకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది. అందుకే ఈ రోజును పోలి స్వర్గం అని పిలుస్తారు.